నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు ఎన్నికల్లో పోటీ చేసిన ఘటనలు అనేకం. ఒకే పార్టీ నుంచి, వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన సందర్భాలే ఎక్కువ. కానీ ఇక్కడ అన్నదమ్ములు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఒకే స్థానం నుంచి వేర్వేరు పార్టీల నుంచి సై అంటున్నారు. వారే కేశినేని సోదరులు, బ్రదర్స్. స్థానం విజయవాడ లోక్సభ. విజయవాడ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ ఇక్కడి నుంచే లోక్సభకు వెళ్లారు. అలాంటి స్థానంలో కేశినేని బ్రదర్స్ కొంటున్నారు. నువ్వా నేనా అన్నట్లు పోరు మారింది. కుటుంబ తగాదాలు, వ్యక్తిగత విభేదాలుగా మారి ఇప్పుడు రాజకీయంగా రూపుదాల్చాయి. విజయవాడ లోక్సభకు తెదేపా కేశినేని శివనాథ్, చిన్ని పేరు ప్రకటించింది. మరోవైపు సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైకాపా నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరూ సొంత అన్నదమ్ములు కావడం, రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం చర్చనీయాంశమైంది. అది 2009 కేశినేని ట్రావెల్స్, కార్గో వ్యాపారం జోరు మీదుంది. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో నాని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. కొన్నాళ్లే ఉన్నారు. విజయవాడ సీటు నానికి దక్కలేదు. 2013లో చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా అప్పటి ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆధ్వర్యంలో బాబును కలిసి తెదేపాలో చేరారు. 2014లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019లోనూ తెదేపా తరఫున విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అన్నకు తోడుగా చిన్ని ప్రచారంలో పాల్గొని అన్ని వ్యవహారాలు చూసేవారు. సోదరులు విడిపోయాక హైదరాబాద్లో సొంతంగా కేశినేని డెవలపర్ స్థాపించి చిన్ని సీఈఓగా ఉన్నారు. చిన్ని బీటెక్ చదవగా నాని కేవలం ఇంటర్తోనే ఆపేశారు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక విభేదాలు రాగా తర్వాత అవి కుటుంబానికి పాకాయి. క్రమేపీ కేసుల వరకు వెళ్లాయి. 2022లో ఒంగోలు మహానాడుకు ఎంపీ నాని హాజరు కాలేదు. చిన్ని హాజరయ్యారు. దీనికి ఆయన ఎంపీ స్టిక్కర్ ఉన్న వాహనం తీసుకెళ్లారని, దానిపై ఇక్కడ పటమట ఖానాలోనూ, హైదరాబాద్లో చిన్ని భార్య మీద ఎంపీ స్వయంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టించారు. ఇది తారస్థాయికి చేరింది. నాటి నుంచి తెదేపాలో చిన్ని క్రియాశీలకంగా ఎదగడం ప్రారంభించారు. ఇద్దరూ తెదేపాలోనే ఉన్నా చిన్ని 2022 నుంచే ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రధానంగా అన్న క్యాంటీన్లు పెద్దెత్తున చేపట్టి సంచార వాహనాల ద్వారా అన్నదానం చేసేవారు. దీనిని అంతటా విస్తరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుస్తూ ముందుకెళ్లారు. మరోవైపు ఎంపీ నాని చంద్రబాబుపై, లోకేష్పై ట్వీట్లతో విమర్శలు గుప్పించేవారు. ఢిల్లీ విమానాశ్రయంలో అధినేత చంద్రబాబుకు పూల బొకే ఇచ్చే క్రమంలో నాని అసహనం వ్యక్తం చేశారు. బాబు అరెస్టు వ్యవహారంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. తిరువురు తెదేపారా, కదల్రా సభకు చిన్నికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడంతో నాని హాజరు కాలేదు. వెంటనే వైకాపాలో చేరారు. వైకాపా కండువా కప్పుకోకముందే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. 2019లో తాను సొంత ఇమేజ్తో గెలిచానని, అందరూ ఓడిపోతే తాను ఒక్కడినే గెలిచానని అహం ప్రదర్శించారనేది పార్టీలో ఉన్న విమర్శ. తాజా ఎన్నిక అన్నదమ్ముల మధ్య నువ్వానేనా అన్నట్లు ఉంది. నిన్నటి వరకు వైకాపా అధినేత సీఎం జగన్ను దుమ్మెత్తిపోసిన ఎంపీ నాని ఇప్పుడు ఆయన్ను కీర్తిస్తున్నారు. అమరావతి కావాలన్న ఆయన ఇప్పుడు వైకాపాకు వంతపాడుతున్నారు. బాబుపైన విమర్శలు చేస్తున్నారు. మరోవైపు చిన్ని ఇవేవీ పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అన్న క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, కుట్టుమిషన్ల పంపిణీ, జాబ్ మేళాలతో జనంలోకి వెళ్లారు. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తిగా మారింది. అహంకారానికి, మర్యాదకు మధ్య ఇది పోటీ అని చిన్ని శుక్రవారం వర్ణించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.